నమస్తే మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అని మన మెగాస్టార్ చిరు సాంగ్ అప్పట్లో ఎలా ఉర్రు తొలగించిందో ఇప్పుడు మన బీహార్ బుడ్డోడు బంతికి సిక్సర్ కొట్టి ఐపీఎల్ చరిత్రలో సునామీ సృష్టించి నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో రెచ్చిపోయాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లోకం దృష్టి అంతా ఈ బుడ్డోడిపైనే. అంతేకాదు క్రికెట్ ప్రేమికులు నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ జైపూర్ ఐపీఎల్లో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన డేటాను నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. కారణం సక్సెస్ ఊరికే రాదుగా, దాని వెనక వారు చేసిన కృషి, ప్లానింగ్, వీటన్నింటినీ తెలుసుకోవడానికి. సో వైభవ్ సూర్యవంశీ విజయానికి ఇవాళ క్రికెట్ వరల్డ్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మరి ఎక్కడివాడు, ఎచటివాడు ఈ సిక్సర్ల సూర్యుడు? లెట్స్ వాచ్. గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ ఒక ప్రభంజనం సృష్టించింది. నిండా 15 సంవత్సరాలు కూడా నిండని వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో శతక పరుగులు చేసి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అన్న ఫార్ములాను అవపోసన పట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో అండర్-19లో ఐపీఎల్ బరిలోకి దిగి రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఏప్రిల్ 2025 19వ తేదీన జైపూర్ గ్రౌండ్లో 15 బంతులకే అవుట్ అయ్యాడు. ఏడ్చుకుంటూ ఫీల్డ్ నుండి బయటికి వెళ్లిన సూర్య భగభగ మండుతున్న సూర్య తేజంతో ఓటమిని గెలుపుగా చేసుకోవాలన్న పట్టుదలతో నిన్నటి ఐపీఎల్లో తనలోని ఓటమి బాధతో కసిగా బ్యాటును పట్టుకొని సిక్సర్ల వీరంగం సృష్టించాడు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనింగ్లో వచ్చిన సూర్యవంశీ తన వయస్సుకు మించిన పరిణితితో బ్యాటింగ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్కు విజయాన్ని అందించాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ వేసిన యార్కర్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్య అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న నానుడిని ప్రూవ్ చేశాడు. పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 87/0 పరుగులు సాధించడంలో సూర్యవంశీ స్పీడ్ బ్యాటింగ్ సక్సెస్ అయింది. సూర్యవంశీ అతి పిన్న వయసులోనే సాధించిన రికార్డ్స్ ఏంటో గమనిస్తే సూర్యవంశీ 2011 మార్చి 27న బీహార్లో సమస్తీపూర్ తాజాపూర్లో జన్మించాడు. 4 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. తన తండ్రి కూడా మంచి క్రికెటర్ కావడంతో తండ్రి వద్దే శిక్షణ పొంది 9 ఏళ్ల వయసులో సమస్తీపూర్ క్రికెట్ అకాడమీలో చేరాడు. 12 సంవత్సరాల వయసులో ముంబైతో జరిగిన మ్యాచ్లో అండర్-19 జట్టు తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇక దీంతో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన 2వ ఆటగాడిగా రికార్డు పొందాడు. నవంబర్ 2024లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఆడిన అతడు 13 సంవత్సరాల వయసులో టీ20లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. సెప్టెంబర్ 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అండర్-19 తరపున అరంగేట్రం చేశాడు. అండర్-19 టెస్ట్ అరంగేట్రంలో 58 బంతుల్లో సెంచరీ సాధించాడు. నవంబర్ 2024లో సూర్యవంశీ 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్ ద్వారా 1.1 కోట్లకు ఎంపికైనప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్పై సంతకం చేసిన అతి పిన్న వయస్కుడిగా పేరు పొందాడు. ఏప్రిల్ 28న సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో సిక్సర్ల మోత మోగించాడు. దీంతో స్టేడియం మొత్తం స్టాండింగ్ ఓవేషన్తో చప్పట్లు కొడుతూనే ఉంది. అంతేకాదు అంకిత భావం, నిబద్ధత, క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఒక కోచ్గా తన వీల్చైర్లో నుండి లేచి నిల్చుని మరీ చప్పట్లు కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆనందపరిచింది కూడా. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ సక్సెస్ కోసం రాహుల్ ద్రావిడ్ నిరంతరం శ్రమిస్తున్న విషయం క్రికెట్ ప్రేమికులకు తెలుసు. కానీ నిన్నటి మ్యాచ్ ద్రావిడ్ కలను సూర్యవంశీ ప్రూవ్ చేశాడు. బహుశా అందుకే అంత భావోద్వేగానికి లోనయ్యారు ద్రావిడ్. ఈ మ్యాచ్లో 35 బంతులకు గాను బౌండరీలు, సిక్సర్లు బాదుతూ సూర్యవంశీ స్టేడియాన్ని హోరెత్తించారు.
ప్రేక్షకులు చప్పట్లతో పిచ్చి కేకలు వేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తూ అందరిలో తెలియని వైబ్స్ను క్రియేట్ చేసిన వైభవ్ సూర్యవంశీ ఆట తుఫాన్లో వచ్చే పాసింగ్ క్లౌడ్స్లా కాకుండా నిరంతర మేఘంలా తన సిక్సర్ల స్పీడ్తో ఓటమిని అధిగమించి భారత్ వీరత్వాన్ని విజయాన్ని ప్రపంచానికి కానుకగా ఇవ్వాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ వైభవ్ సూర్యవంశీ. ఇది ఇవాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మరో న్యూస్ స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.